ప్రజల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంపొందించేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఆధ్వర్యంలో పుస్తక నడక కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కట్టమైసమ్మ ఆలయం నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు చేపట్టిన ర్యాలీని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్, ప్రొఫెసర్ కోదండరాం, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎస్ రామకృష్ణ మాట్లాడుతూ మారుతున్న డిజిటల్ యుగంలో కూడా పుస్తకానికి విలువ ఉందన్నారు. వేరే ప్రపంచంలో విహరించేందుకు పుస్తకాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. ఈ బుక్ ఫెయిర్ ద్వారా కొత్త పుస్తకాలతో పాటు ఆయా పుస్తకాల రచయితలను కలిసే అవకాశం ఉంటుందన్నారు. వారసత్వ సంపదను ఒక తరం నుండి మరో తరానికి చేరవేయడంలో పుస్తకాల పాత్ర కీలకమైందని రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ అన్నారు. ఇక్కడ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎంతో మంది పుస్తక ప్రియులు వారు పుస్తకాలు కొనుక్కోవడంతో పాటు రచయితలు కలవడానికి, వివిధ డెవలప్మెంట్స్ ఏమిటి వస్తున్నాయని చెప్పి అవన్నీ కూడా తెలుసుకోవడానికి, ప్రజల్లో పుస్తక పఠన ఆసక్తిని పెంపించడానికి ఇటువంటి ఫెస్టివల్స్ అని కూడా చాలా పెద్ద ఉపయోగపడతాయి. ఎంతో మారుతున్న డిజిటల్ యుగంలో కూడా పుస్తకానికి ఇంకా విలువ ఉంది. ఎందుకోసం చెప్పంటే మనం వేరే ప్రపంచంలోకి విహరించడానికి పుస్తకాలు ఉపయోగపడతాయి కాబట్టి, వేరే వాళ్ళ అనుభవాలను నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి, ఎంత మార్పు వచ్చినా కూడా పుస్తకం అనేది ప్రపంచంలో శాశ్వతంగా ఉంటుంది కాబట్టి మన తరం వాళ్ళకి కాదు, చిన్నపిల్లలకు, నెక్స్ట్ తరానికి కూడా తెలియజేయడం కోసం ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టేందుకు నిర్వాహకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా మన రాష్ట్ర ప్రజల తరఫున, హైదరాబాద్ ప్రజల తరఫున నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తున కొనసాగాలని చెప్పి, ఎప్పటికీ ఇలానే మంచి పుస్తకాలను పాఠకులకు పరిచయించే కార్యక్రమాన్ని, పుస్తక పఠనంలో ఆసక్తిని పెంచే కార్యక్రమాన్ని వారు విజయవంతంగా చేపట్టాలని చెప్పి సందర్భంగా వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.